మేము షాద్నగర్ నియోజకవర్గం నుంచి వచ్చినాము. అంజయ్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి తరపు నుంచి మేము షాద్నగర్ నుంచి వచ్చినాము. ఈ కేసీఆర్ గారి ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ఏ విధంగా వచ్చిందంటే, ఒకసారి కాంగ్రెస్ అది చేస్తాం ఇది చేస్తామని ఏం చెప్పారు, మహిళలకు 2500 అందరూ ఫ్రీ బస్ అనేది ఒకటి అందరికి ఉపయోగం అసలు లేదు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో పబ్లిక్ ఏమనుకున్నానంటే ఏం చేస్తాడో అని చెప్పి ఒకసారి ఛాయిస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక 5-6 నెలలనే మొత్తం ఆయన ఏందనేది తెలిసిపోయింది. అదే విధంగా ఈ రోజు కేసీఆర్ గారు సంవత్సరం పైన అయింది ఈ ప్రజలకు రాకుండా, ఏం చెప్తాడు అని చెప్పి అందరు ఆసక్తికరంగా వచ్చారు. కాబట్టి అందరు ఇప్పుడు రేవంత్ రెడ్డి సన్నబియ్యం ఇచ్చిన సన్నబియ్యం కావు, అది కాదు. కేసీఆర్ గారు చేసింది అప్పుడు ఊరూరు కాలడ ఏదైనా ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఎవరైనా పోతే ఏం చేస్తారంటే ఊళ్ళల్లో ప్రతి ఒక్కరు నీళ్ళ కడవలు తీసుకొని అలా పలుకుదురు మాకు నీళ్ళు లేవు అని. కేసీఆర్ గారు మిషన్ భగీరథ చేసినంటే అది ఆశమాచి కాదు. పిల్లలకు ఆరోగ్యశ్రీ చేసిండు. ఆరోగ్యశ్రీ మరి 10 లక్షలు ఎవరికొకరు చేసిన తర్వాత ఇప్పుడు ఇండ్లు ఇస్తామని అంటున్నాడు. 5 లక్షలు ఒక్కొక్క ఊరికి 5 ఎన్నడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 2 రోజులు అయితే, 1 నెల 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఎన్నడియాలని ఇస్తాను ఎన్నడిస్తావు నువ్వు ఇప్పుడు అందరు ఆశపడుతున్నారు. ఏం టైం అయినా కూడా ఎంతగానో టైం ఇస్తారు. ఇప్పుడు ఏం టైం ఇస్తారు? ఇప్పుడు అందరికి ఆలన మొత్తం 5 లక్షలు ఇస్తామని ఆశ ఒకరొకరు గుణాదులు తీసుకొని ఆలన టోటల్ ఇప్పుడు ఇస్తాడా రేపు ఇస్తాడా అని చూస్తున్నావు. నువ్వు ఎన్నడు ఇచ్చేది? ఇక 2 సంవత్సరాలు అయితే నీదే, మీ దాంట్లో మీకే ముసలం పట్టుకుని అలా రేవంత్ రెడ్డి ఉండే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కేసీఆర్ గారు రావాలన్నది ఆశతోటి ఒక దేవునిలాగా అందరు కొరుస్తున్నారు. కాబట్టి అందరూ కేసీఆర్ గారి ప్రసంగం వినాలనే ఉద్దేశంలో ఈ పార్టీ మేము టీఆర్ఎస్ కాదు, అన్ని పార్టీలలో కూడా కేసీఆర్ గారి ప్రసంగం వినాలి. ఏ విధంగా మళ్ళీ కేసీఆర్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంత సన్న బియ్యం సగం దొడ్డు కలిసి సగం సన్నవి కలిసినాయి. మొన్న కలిపిరా ఇప్పుడు మొన్న కలిపి ఇచ్చిండు. దొడ్డు సన్నవి కల్పించిండు. ఎక్కడ అవి కలిపి మొత్తం ఊరంతా అవే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం అంతా కట్టుకొని కూర్చున్నారు తయారు. రోజు పేపర్ రాకన్నది కానీ ఆడొక్క ఇల్లు కూడా లేదు. అంతేనా? ఇంకోటి అన్ని చేస్తాడంట. ఏనాడు అయ్యా నేను పోయినాకనా మాకు హోమ్ మినిస్టర్ కావాలి. స్పెషల్ గా హోమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ మాకు అసలు అర్థం కావట్లేదు. మాది రంగారెడ్డి జిల్లా సరునార్ మండలం కర్మంగట్టు గ్రామంలో వంగా మసూద్ రెడ్డి అనే మూర్ఖుడు మమ్మల్ని మానహింసలు పెడుతున్నాడు. మాకు హోమ్ మినిస్టర్ ఉండి వాడిని అరెస్ట్ చేయాలి. మనుషులను ఆత్మహత్య చేసుకునేంత దారుణమైన పనులు చేస్తుండు. అది మాకు హోమ్ మినిస్టర్ నుంచి అక్కడ ఆర్డర్స్ ఇవ్వాలి. సైదిరెడ్డి సిఏ, కిషన్ నాయక్ ఎస్ఐ వీళ్ళని సస్పెండ్ చేయాలి.